హలో అండి. ఈరోజు కోవిడ్ ఇంట్లో అయితే నేనైతే చికెన్ వైట్ సాస్ పాస్తా అయితే చేశాను. ఎలా చేశానో ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ అయితే చికెన్ బ్రెస్ట్ అయితే బయట పెట్టుకొని నీట్గా అయితే సన్నగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత అయితే నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఒక పెనం తీసుకొని అందులో బటర్ కానీ లేదా నెయ్యి ఉంటే నెయ్యి కానీ అయితే వేయాలి. వేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకొని వేసేసి ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా మగ్గనిచ్చి తర్వాత అయితే చికెన్ బ్రెస్ట్ అందులో వేయాలి. ఒక 5 నిమిషాలు చికెన్ బ్రెస్ట్ మగ్గనిచ్చి తర్వాత ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి అయితే వేయాలి. ఆ పొళ్ళన్నీ వేసిన తర్వాత బాగా అయితే వేపాలండి. వేపిన తర్వాత అయితే ఈలోపు మనం మక్రోని అయితే పక్కన అయితే ఉడకపెట్టుకున్నాం. పాస్తా అయితే చూడండి ఒక దబ్బర అయితే తీసుకొని అందులో నీళ్ళు అయితే పోసుకోవాలి. చూడండి అంతలో చికెన్ అయితే ఉడికిపోయింది. అందులో కూరగాయలు అయితే వేసాను అనమాట. నేను క్యాప్సికమ్, క్యారెట్ అయితే వేసాను. మీ దగ్గర ఉంటే పచ్చి బఠానీలు ఇంకా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు అని నేనైతే వేసాను. తర్వాత అయితే అందులో ఉప్పు అయితే వేసాను. ఉప్పు వేసేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. చూడండి ఆయిల్ వేయడం వల్ల మక్రోని అనేది ఒకదానికొకటి అతుక్కోదు అనమాట. తర్వాత అయితే మక్రోని అయితే వేసాను. అందులో ఒక ప్యాకెట్ అయితే పాస్తా అయితే వేసాను. మక్రోని పాస్తా అన్న ఒకటే అండి. చూడండి ఈ లోపు అయితే చికెన్ అయితే బాగా అయితే ఉడికిపోయింది. మీకైతే చికెన్ ఉడకనట్టు అనిపించకపోతే కొద్దిగా వాటర్ అయినా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడైతే సాస్ అయితే రెడీ చేసుకున్నాను. ఒక దబ్బర అయితే తీసుకొని అందులో బటర్ అయితే వేసాను. బటర్ వేసిన తర్వాత ఒక స్పూన్ మైదా అయితే వేసానండి. మైదా వేయడం వల్ల సాస్ అనేది చిక్కగా అవుతుందన్నమాట. తర్వాత జమియాల్లో అదే సూపర్ మార్కెట్లో దొరికే పాస్తా సాస్ అనేది ఒక ప్యాకెట్ అయితే వేసాను. చూడండి ఈ పాస్తా సాస్ వేస్తే చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో ఉంటుందన్నమాట. చూడండి తర్వాత అయితే పాలు అయితే ఒక ప్యాకెట్ వేసాను. పాలు వేయడం వల్ల పాస్తా అనేది త్వరగా గట్టి పడకుండా ఉంటుందండి. తర్వాత అయితే చీజ్ అయితే వేసాను. ఈలోపు మక్రోని ఉడికిపోయిందో లేదో చూసుకున్నానండి. చూడండి మక్రోని అయితే ఉడికింది. తర్వాత అయితే మక్రోని స్టైనర్ తీసుకుని అయితే వడకట్టుకోవాలండి. సరేనా? ఆ నీళ్ళు అనేది మనం అన్నీ వడకట్టుకోవాలన్నమాట. స్టైనర్ ఉంటే దాంతో అయితే వడకట్టుకోవచ్చు. ఈలోపు సాస్ అయితే కొద్దిగా అయితే గట్టి పడుతుంది. చూడండి మక్రోని అయితే స్టైనర్ తీసుకొని అయితే వడగట్టేసాను. ఇప్పుడు సాస్ గట్టి పడిన తర్వాత అయితే మనమైతే చికెన్ అయితే వేపేసుకున్నాం కదా, అదైతే వేయాలి అందులో. తర్వాత కలిపేసుకొని ఇప్పుడు స్ట్రైనర్తో వడకట్టుకున్న పాస్తా ఉంది కదా, అది కూడా అందులో వేసేసేయాలి. ఎక్కువసేపు స్టవ్ ఆన్లో పెట్టకూడదండి. పాస్తా అనేది గట్టిగా అయిపోతుంది. ఒక 2 మినిట్స్ కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. మీరు ఎలా చేస్తారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇలానే చేస్తాను. చాలా బాగుంటుందన్నమాట. మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చాలా బాగుంటాయి వీడియోస్ అయితే. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము. ఓకేనా? చూడండి ఫైనల్గా అయితే వైట్ పాస్తా సాస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే నాకైతే ఆకలిస్తుంది అనేసి నేనే ఫస్ట్ తిన్నాను అనమాట. చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.